అక్క చిన్నప్పుడు చదువుకోవాలా ఇప్పుడు చదువుకుంటున్నావు ఏంది అనుకుంటున్నారు కదా మీరు. కాదులేండి, చిన్నప్పుడు బియ్యంలో మన పేర్లు రాస్తారు కదా, మా అమ్మోళ్ళు రాశారు లేదా అని నేనే రాసుకుంటున్నాను. నేనేం పేరు రాశానో మీకు గానీ అర్థమేంటి కామెంట్ అయితే చేసేయండి. ఆ వీడియోలోకి తెలిపోదాం. మా అమ్మాయి కాలేజీకి పోతుంది కదా, అటుకులు తాలింపు అయితే ఏ మమ్మీ అనింది. ఇక్కడ 2 కిలోల అటుకులు తెస్తే ఎంత పొడి వచ్చిందో చూడండి, 1/2 కిలో పైన ఉండిద్ది నాకు తెలిసి. ఇప్పుడు మొత్తం జల్లెడ పట్టేసిన తాలింపులో ఆవాలు జీలకర్ర వేస్తుంటే అంతా అడుక్కే పోతుంది, అవి వృధాగా పారబేయాల్సి వస్తుంది. అందుకని నేను చిన్న ప్లాన్ వేసిన అనమాట. ఆవాలు జీలకర్ర అంత సాల్ట్ వేసి దాన్ని కూడా పొడిలా చేశాను. పారబోయాల్సిన అవసరమే లేదు, పొడి కదా, వాటికి మంచిగా స్ప్రెడ్ అవుతాయి అటుకులకి. చిన్నులపై కారం కూడా కొట్టాను. పెట్టుకుని కడాయి గదండి పేద డేక్షాన్ని పెట్టాను. సరిపడా ఆయిల్ పోసుకొని పచ్చిమిర్చి పల్లీలు పుట్నాలు మనం పొళ్ళు కొట్టుకున్నాం కదా ఆ పొళ్ళు కూడా వేసాను. అస్సలు సరిపోలేదు, మళ్ళీ కడాయి పెట్టి, ఈసారి కడాయి పెట్టాలేండి, దాంట్లో అంత నూనె పోసి పసుపు వేసి కొద్దిగా సగం పెట్టి కలిపేసాను. ఇప్పుడు మటుకు కలర్ బాగా అయింది, చూసారా ఎంత బాగుందో. ఇప్పుడు గ్రీన్ కలర్ అయితే బాగా వచ్చింది కదా.